అరే మా నాన్నగారిని చంపేశారు, మా చిన్నాయని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి, గుండి పొడిచి పడిపోయాడు. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం? వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి. నా తండ్రిని చంపేశారు, నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరు వాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడుచు కూర్చున్నాం. మనందరం, మనకు పౌరుషం చచ్చిపోయింది, మనందరికి చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేకపడడం? చీలద్దు 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 ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసేవాడు ఒకడు కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు.